కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అటర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. ఒక రాయలసీమే కాదు, మిగిలిన ప్రాంతాలకు ఏం చేశావు? తరతరాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికే ఉన్నింది. అది ఎవరు ఏం చేయలేదు. చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ఉద్యానానికి మనం మామూలు ప్లెయిన్ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయని చెప్పి లేకుండా మంచి జలాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్. ఉత్తరాంధ్ర తీసుకున్నా, ఇటు రాయలసీమ తీసుకున్నా, మిగిలిన ప్రాంతాలు తీసుకున్నా బ్రహ్మాండంగా ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లేదు. పోర్ట్స్, మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ నువ్వు 16 సంవత్సరాలు పరిపాలన చేశావు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నా నువ్వు అనుమతులు తెచ్చావు, ఒకటన్నా కట్టావా? ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. నీ 16 సంవత్సరాల పాలనలో నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావో, జగన్మోహన్ గారు ఎన్ని ఇచ్చావో క్యాల్కులేట్ చేయమంటున్నా. నీకు ధైర్యం ఉందా? వీటిపైన మాట్లాడవయ్యా. విమర్శలేనా ఎంతసేపు? ఈయన రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలని ఆలోచన చేశాడు. నీ హాయంలో ఫ్యాక్షన్ క్రియేట్ చేసింది నువ్వు. గౌరవనీయులు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పరిటాల రవి గారు చనిపోయినప్పుడు బాధపడి ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్షన్ రూపమాపాలి, మేము ముందడుగేస్తాం, ఫ్యాక్షన్ సంబంధం లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తీసుకొస్తామని చెప్పి అంతకుముందు టికెట్ ఆశిస్తున్న వ్యక్తులను కూడా తీసేసి ఎటువంటి ఫ్యాక్షన్ లేనటువంటి అభ్యర్థిగా నిలిపినాడు. ఆ రోజు మీరు ఎందుకు ముందుకు రాలేదు? ఎవరయ్యా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ నిర్మూలించాలని? రాజశేఖర్ గారు పీరియడ్ లో ఆయనే ఫ్యాక్షన్ వద్దు, మన ఫ్యాషన్ కు పోదామని చెప్పి ఫ్యాషన్ వైపు మదించాడు, విద్యను అభివృద్ధి చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యాన ఈ రోజు బెంగళూరులో కానీ మిగిలిన పట్టణాలలో, నగరాలలో బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందయ్యా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు. మరి ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాడు. కేవలం మీకున్నటువంటి దుష్ట శక్తులు, మీకున్నటువంటి నెట్వర్కులతో, మీకున్నటువంటి బలం అది. ఆ బలంతో బ్యాడ్ క్రియేట్ చేసి ఆయన ఓడించినట్టు అంత మాత్రాన ఆయనేమి ప్రజల గుండె నుంచి మీరు చెరిపేయలేరు. ప్రజల మనసులో ఆయన ఉన్నాడు. అందుకనే ఈ రోజు ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరికి తెలియకుండా చెప్పకుండా పోయినా కూడా 10 నిమిషాలలో ఎక్కడైనా వేలాది మంది ఆయన కోసం గుమిగూడి ఆయనంతో చూడాలని చెప్పి తపన పడుతున్నారంటే కేవలం ఆయన పైనటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి మంచి పనులు. పర్సనల్ గా అటాక్ చేయడం, కుటుంబం గురించి మాట్లాడడం. పులివెందుల నాయకులు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పులివెందుల మెడికల్ కాలేజ్ బ్రహ్మాండం అద్భుతంగా కట్టి సెంట్రల్ పర్మిషన్ ఇచ్చి కాలేజ్ ఈ అకాడమిక్ నుంచి తెరుచుకోండి అని అంటే దాన్ని వద్దు అని రాసిన వ్యక్తిని విమర్శించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఇష్టానుసారం మీరు మైకుల్లో మాట్లాడారే, ఒక్కసారి మీ యొక్క ఇది ఆలోచన చేసుకోండి. పులివెందుల గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినట్టు 10 సంవత్సరాల సమయంలో ఎలా ఉన్నింది? రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందులకు ఏం జరిగిందని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. కడప జిల్లాకు కానీ, రాయలసీమకు కానీ, మొత్తం రాష్ట్రానికి కానీ ఎవరేం చేశారో ఆలోచన చేసుకోండి. నీ సొంత పుస్తకంలో రాసుకున్నావు ఇరిగేషన్ దండగా అని చెప్పి, నీ యొక్క సొంత పుస్తకంలో రాశావు ప్రాజెక్టులు కట్టడం వేస్ట్ అని. ఓమా మీరు మాట్లాడితే ఎలాగండి? పోలవరం ఈయనే చేసేస్తాడంట. ఎవరు నీ హామీలో 10 సంవత్సరాల పోలవరం గురించి ఆలోచన చేశావా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాళ్ళు కట్టింది మీ హాయం, నువ్వు హాయంలోయా? ఆ సమయంలో కట్టకూడదు, ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం చేద్దాము, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అని అంటే కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్ ని లేదు అని ఇలా బలవంతంగా ఆ రోజు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి దాన్ని లాక్కొని సర్వనాశనం చేసి ఈ రోజు ఆలస్యానికి కారకులైనారు మీరు. ఎవరు దాన్ని పునాదేసింది? ఎవరు దాన్ని ఇనిషియేట్ చేసింది? ఎవరు దాన్ని పర్మిషన్స్ తెచ్చింది? ఎవరు దాని గురించి ఆలోచన చేసింది? ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఒక పోలవరమే కాదబ్బా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్, జలయజ్ఞం పేరుతో ఎన్ని ప్రాజెక్టులు. ఈరోజు పోతిరెడ్డిపాడు లేకపోతే మాకే భయాందోళన అనిపిస్తుంది, ఎలా రాయలసీమ ప్రజలు అని చెప్పి. అంత గొప్ప ఆలోచనతో ఆయన చేసి దానికి పర్యవసంగా కింద నుంచి శ్రీశైలం వాటర్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు. 9 నెలలు సంవత్సరంలో 9 నెలలు ఇన్ఫ్లో ఉన్నింది. ఈసారి ఇన్ఫ్లో వచ్చింది, దాన్ని అవుట్ఫ్లో కూడా పంపించారు. అటువంటి ప్రాజెక్ట్ 9 నెలలు వచ్చినా కూడా నింపుకునే సామర్థ్యం రాయలసీమలో లేదు. దానిపైన దృష్టి పెడదామంటే లేదట. పోలవరం నుంచి తెచ్చేస్తారు పనకచర్లకు అంటాడు. ఎప్పటికి చేస్తారు?
దానివల్ల ఇప్పుడు ఏ రకంగా బనకచర్లకు పడతానే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది. 9 నెలలు బనకచర్లకు నీళ్ళు వచ్చినాయి, కానీ మా స్టోరేజ్ లేదు. అక్కడ స్టోరేజ్ పైన దృష్టి పెట్టాలి. గండికోట నీ హయాంలో 13 టీఎంసీ నిలబలేకపోయినావు. రాజశేఖర గారు కంప్లీట్ చేశారు, మనం నిర్వీర్యం చేశారు. మీరు జగన్మోహన్ గారు 27 టీఎంసీ దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి నిలబెట్టారు. అన్ని ప్రాజెక్టులు కూడా పైడిపాలెం అయితేనేమి, ఈ పక్క అనేక సర్వరాయ సాగర్, వామికొండ, ఈ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు. వీటి గురించి ఆలోచన చేయకుండా కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని వ్యవస్థలను కుప్పగొల్చింది మీరు. రాజకీయ కక్ష జోలికి పోవటం. ఈ సంవత్సర పాలనలో మీరు చేసినటువంటి హత్యలు ఎంత ఘోరంగా ఉన్నాయి. వినుగొండలో ఒక మైనార్టీ వ్యక్తిని చంపినటువంటి విధానం, దళితులు మైనార్టీల పైన పోలీసులు వివరించినటువంటి తీరు తెనాలిలో చూస్తే బాధాకరం. ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఆలోచన విధానాలేంటి? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు ప్రజలకు అందరికీ కూడా మేలు చేస్తానటువంటి మాట అనకుండా ఓన్లీ వైసీపీలో ఎవరు రానిగాకండి, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే చేయండి, తెలుగుదేశం వాళ్ళకే అన్ని పనులు జరిగేటట్టు చూడండి, వైసీపీలో రానియద్దండి అన్నటువంటి పిలుపుని ఇచ్చావు అని అంటే ఎంత దుర్మార్గం అండి. ఇదే ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు చేయాల్సినటువంటి పనులు? ఈ రకంగానా చేయాల్సినటువంటి పద్ధతులు? ఇదే పరిపాలన అంటారా? అంటే గతంలో ఒక నియోజకవర్గానికి 2,000 కోట్ల పైగా సంక్షేమం అందించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి, రాష్ట్రానికి 3.5 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు చేర్పించాడు. అందులో మీరు 57% ఓట్ బ్యాంక్ అంటున్నారే, మరి దాంట్లో దాదాపుగా 2 లక్షల కోట్ల పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చినాయి కదా పథకాలు. ఈ రోజు నువ్వు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దంటావా? వైసీపీ వాళ్ళ ఆఫీసులకు రావద్దంటారా? అయ్యా అతను దొంగతనం చేస్తున్నాడు, దొంగ అని పోలీస్ అధికారికి చూపిస్తే ఆయన పలకడు. అయ్యా నువ్వు వైసీపీ ఆయన అంటే పట్టుకోండి అంటాడు. ఎంత దిగజారుస్తున్నారా వ్యవస్థల్ని? అంటే వైసీపీ వాళ్ళు అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు? ఈ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఈరోజు మోడీ ఈజ్ ద టాలెస్ట్ లీడర్, మోడీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ లీడర్ అని మాట్లాడుతున్నావే ప్రతిరోజు. ఒక్కసారి రివ్యూ చేసుకో, గత 5 సంవత్సరాల కింద ఏం మాట్లాడావు? మోడీ నీ పెళ్ళాం వదిలేసిందని చెప్పి మోడీని భయంకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడేవే. ఎంత డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి నీకు? ఇన్ని మాటలు చెప్పావే, అంత ఎత్తు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్దది, మాకు 57% అని. మరి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకుండా పోయావు నువ్వు?